మన ఎన్టీఆర్ గారు ఒక్క సినిమా అయిపోకముందే ఇంకో సినిమా మొదలుపెడుతున్నాడు. 'త్రిబుల్ ఆర్' మూవీ తర్వాత కాస్త గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గేదిలే అంటున్నాడు టైగర్. 'దేవర' తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో పెట్టాడు. 'దేవర' సెట్స్ పైన ఉండగానే బాలీవుడ్ డబ్ల్యూ మూవీ పార్ట్ 2 మొదలుపెట్టేశాడు. కృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలనే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు తారక్. కర్ణాటకలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. దీంతో నెక్స్ట్ 'దేవర' స్టార్ట్ చేయడానికి తయారవుతున్నాడట టైగర్. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా 'దేవర 2' నుంచి ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందని టాక్ ఉంది. ప్రస్తుతం కొరటాల శివ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని లాక్ చేసే పనిలో ఉన్నాడట. 'దేవర 2' షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చి నుండి మొదలుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్ ఏం రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తనే వైరల్‌గా మారింది. అంటే 2027లో 'దేవర 2' రిలీజ్ అయ్యే ఛాన్సు ఉంది. ఈసారి కొరటాల శివ మామూలుగా ప్లాన్ చేయడం లేదని తెలుస్తుంది. 'దేవర' హిట్ అయినప్పటికీ కూడా ఇంకా ఏదో కావాలి అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఈసారి దండయాత్ర కాస్త గట్టిగానే ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరి కొరటాల శివ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.